హాయ్, నేను డాక్టర్ రుద్రపట్ల రఘువంశీ, పీడియాట్రిషియన్, అవని చిల్డ్రన్స్ హాస్పిటల్. సో యాక్చువల్గా ఇవాళ చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి నేను చెప్దాం అనుకుంటున్నానండి. దానికంటే ముందు నా కజిన్ యాక్చువల్గా నాకు కాల్ చేసి ఉండే. సో తనకి యాక్చువల్గా 3 months పాప. సో నోరు మొత్తం ఎండిపోతుంది. సో ఏమైనా మినరల్ వాటర్ తాగియచ్చా అనేసి నన్ను అడుగుతుండే. సో వాళ్ళ ఇంట్లో అత్తయ్య కానీ మామయ్యలు కానీ వాళ్ళు కూడా నోరు ఎండిపోతుంది కదా, ఎంతో కొంత వాటర్ కూడా తాగియండి అది అని చెప్పారంట. మరి లెస్ దాన్ 6 months బేబీస్కి యాక్చువల్గా మనం వాటర్ తాగియచ్చా లేదా అనేది వాళ్ళు తెలుసుకుందాం. సో యాక్చువల్గా 6 months కంటే తక్కువ ఉన్న బేబీస్కి వాటర్ తాగియద్దు అనేసి WHO గైడ్లైన్స్ ఉందండి. యాజ్ పర్ ద WHO గైడ్లైన్స్ లెస్ దాన్ 6 months ఓన్లీ ఎక్స్క్లూసివ్ బ్రెస్ట్ ఫీడింగ్. సో మామూలుగా పిల్లలకి మనం 6 months కంటే తక్కువ వాళ్ళకి ఏమి ఇస్తామండి? పాలు ఇస్తాం. సో పాలు ఏమి ఇస్తాం? అయితే తల్లిపాలు ఇస్తాం, లేకపోతే పౌడర్ పాలు ఇస్తాం. సో తల్లిపాలలో ఆల్మోస్ట్ 80% ఆఫ్ వాటర్ ఉంటుందండి. అలాగే పౌడర్ పాలు అనేది మనం మిక్స్ చేసేదే వాటర్లో. అండ్ ఏదైతే మనం ప్రాపర్ డైల్యూషన్లో మిక్స్ చేస్తామో, అంటే ఒక స్పూన్కి 30 ml గోరువెచ్చని నీళ్ళలో మిక్స్ చేస్తామో, ప్రాపర్గా డైల్యూట్ చేస్తున్నప్పుడు ఆల్రెడీ బేబీకి కావాల్సినంత నీళ్లు బేబీకి ఆల్రెడీ అందుతున్నాయి. సో పైనుంచి మళ్ళీ ఎక్స్ట్రా వాటర్ ఇవ్వడం వల్ల బేబీకి అప్పుడే ఎదుగుతున్న కిడ్నీలు కానీ లేకపోతే లోపల డైజెస్టివ్ సిస్టమ్ కానీ ఆ ఎక్స్ట్రా వాటర్ని తట్టుకునే అంత వ్యవస్థ ఉండదండి. సో దానివల్ల బేబీస్కి ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అవ్వడం కానీ, లేకపోతే ఫిట్స్ రావడం కానీ, వెయిట్ సరిగ్గా పెరగకపోవడం కానీ, ప్రోటీన్ ఎనర్జీ మాల్న్యూట్రిషన్ అవ్వడం కానీ, ఇలాంటి అనేక సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో లెస్ దాన్ 6 months బేబీస్కి తల్లిపాలు లేకపోతే ఫార్ములా మిల్క్ తప్ప నీళ్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ సో మచ్.